నమస్కారం. పుస్తక లోకంకు స్వాగతం. ఈరోజు మనం జేమ్స్ క్లియర్ రాసిన అటామిక్ హ్యాబిట్స్ గురించి మాట్లాడుకుందాం. స్నేహితులారా, మన ప్రస్తుత జీవితం నిన్నటి మనం చేసిన చిన్న అలవాట్ల ఫలితమే. ఉదాహరణకు, ప్రతిరోజు ఉదయం 10 నిమిషాలు ఫోన్ చూస్తారనుకోండి. కేవలం 10 నిమిషాలే కదా, ఏమవుతుంది అని అనిపించవచ్చు. కానీ నెల తిరిగేసరికి ఈ అలవాటే మీ దినచర్యను నిర్ణయిస్తుంది. జేమ్స్ క్లియర్ చెప్పేదేమంటే, మార్పు పెద్ద ప్రయత్నాలలో కాదు, చిన్న చిన్న మెరుగుదలలలో దాగి ఉంది. మీరు రోజుకు కేవలం 1% మెరుగైతే సంవత్సరం చివరికి 37 రెట్లు మెరుగైన మనిషిగా తయారవుతారు. కానీ సమస్య ఏంటంటే, ఫలితాలు వెంటనే కనిపించవు. ఒకరోజు జిమ్కి వెళ్ళి బాడీ ఎందుకు రాలేదు అని అనుకుంటాం. ఒక వారం చదివి రిజల్ట్ ఎందుకు రాలేదు అని ఆలోచిస్తాం. నిజానికి చిన్న అలవాట్లు బ్యాంకులో డబ్బులా పనిచేస్తాయి. నెమ్మదిగా పెరుగుతూ ఒక రోజున అకస్మాత్తుగా మనల్ని ఆశ్చర్యపరిచే ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి మీ ప్రతి చిన్న అలవాటు మీ భవిష్యత్తును ఎలా నిర్మిస్తుందో ఈ వీడియోలో వివరిస్తాం. ముఖ్యమైన భాగం, మీ గుర్తింపు. అలవాటును మార్చుకోవడానికి నేను అలాంటి వ్యక్తిని అని చెప్పడమే అత్యంత శక్తివంతమైన మార్గం. ఉదాహరణకు, మీరు ధూమపానం మానేయాలనుకుంటున్నారు. ఎవరైనా సిగరెట్ ఇస్తే మానేయడానికి ప్రయత్నిస్తున్నాను అని చెబితే మీలో ఇంకా నేను ఒక స్మోకర్ని అనే గుర్తింపు మిగిలే ఉంటుంది. కానీ నేను ధూమపానం చేసే వ్యక్తిని కాదు అని చెబితే మీరు అలవాటును మాత్రమే కాదు, మీ గుర్తింపునే మార్చుకున్నారు. ఇక్కడి నుంచే అసలైన మార్పు మొదలవుతుంది. మిత్రులారా, మీ జీవితంలో మార్పు అనేది మీ గుర్తింపులో ఒక భాగమైనప్పుడే అది నిలబడుతుంది. ఫిట్గా ఉండాలంటే ఫిట్ పర్సన్గా మారండి. పుస్తకాలు చదవాలనుకుంటే రీడర్గా మారండి. ఇదే అతి పెద్ద రహస్యం. ఈ పాయింట్ను మీరు మనసుకు హత్తుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడి నుంచే మీ జీవితంలో నిజమైన పరివర్తన ప్రారంభమవుతుంది. అలవాటు నిర్మాణానికి 4 మెనస్ దశల నమూనా. ప్రతి అలవాటు, అది మంచిదైనా చెడ్డదైనా, 4 భాగాలుగా విభజించబడుతుంది. క్యూ, క్రేవింగ్, రెస్పాన్స్, రివార్డ్. ఉదాహరణకు, టీ తాగే అలవాటులో ఉదయం చల్లదనం క్యూ, టీ తాగాలనే కోరిక క్రేవింగ్, టీ చేసుకోవడం రెస్పాన్స్, మొదటి గుక్క ఉపశమనం రివార్డ్. చెడు అలవాటును వదిలించుకోవాలంటే ఈ గొలుసును తెంచాలి. మంచి అలవాటును పెంచుకోవాలంటే ఈ గొలుసును బలోపేతం చేయాలి. క్యూని ఎలా సులభతరం చేయాలి? క్రేవింగ్ను ఎలా పెంచాలి? రెస్పాన్స్ను సులభం చేయడం ఎలా? మరియు రివార్డ్ను సంతృప్తికరంగా మార్చడం ఎలా అనే విషయాలను జేమ్స్ క్లియర్ ఈ 4 నియమాలతో వివరిస్తారు. స్నేహితులారా, మీరు ఈ 4 దశలను అర్థం చేసుకుంటే ఏ అలవాటు కూడా మీ నియంత్రణకు మించిపోదు. వాటన్నింటినీ మీరు మీ ఇష్టానుసారం నడిపించగలరు. చెడు అలవాట్లను వదిలించుకోవడం. చెడు అలవాట్లను ఎలా విచ్ఛిన్నం చేయాలి? జేమ్స్ క్లియర్ చెబుతారు, చెడు అలవాటును అదృశ్యం చేయండి. అంటే అలవాటును ప్రేరేపించే వస్తువును మీ కళ్ళ ముందు లేకుండా చేయండి. కనిపించని అలవాటు బలహీనపడుతుంది. ఉదాహరణకు, జంక్ ఫుడ్ తగ్గించాలంటే దాన్ని ఇంట్లోకి తేవడం మానేయండి. సోషల్ మీడియాలో సమయాన్ని వృధా చేయడం ఆపాలనుకుంటే ఆ యాప్లను ఫోన్ నుంచి డిలీట్ చేయండి. అది కష్టమైతే కనీసం హోమ్ స్క్రీన్ నుంచి అయినా తొలగించండి. మిత్రులారా, మన అలవాట్లు తరచుగా మన పరిసరాలతో ముడిపడి ఉంటాయి. ట్రిగ్గర్ మన ముందు ఉన్నంత వరకు దాని నుండి బయటపడటం కష్టం. అందుకే జేమ్స్ అంటారు, మీ వాతావరణాన్ని మీకు అనుకూలంగా రూపొందించుకోండి. ఇది చెడు అలవాట్ల తాళాన్ని తెరిచే తాళం చెవి. మంచి అలవాట్లను సులభం చేయడం. చెడు అలవాట్లను తొలగించిన తర్వాత తదుపరి దశ మంచి అలవాట్లను మీ జీవితంలో స్థిరపరచడం. వాటిని ఆకర్షణీయంగా మరియు తేలికగా మార్చడం. జేమ్స్ క్లియర్ అంటారు, కొత్త అలవాటును ప్రారంభించాలనుకుంటే మీ మనస్సు సాకు చెప్పడానికి కూడా వీలు లేనంత సులభంగా దాన్ని మార్చండి. ఉదాహరణకు, ప్రతిరోజు పుస్తకం చదవాలంటే ఆ పుస్తకాన్ని మీ పడక పక్కన ఉంచండి. వర్కౌట్ చేయాలంటే షూస్ మరియు దుస్తులు రాత్రిపూటే సిద్ధం చేసి ఉంచండి. మనం ప్రారంభించడం సులభమైనప్పుడు మన మనస్సు బద్ధకాన్ని వదిలి పని చేయడం ప్రారంభిస్తుంది. ఇక్కడే అలవాటు పేర్చడం వస్తుంది. అంటే కొత్త అలవాటును పాత అలవాటుతో జత చేయడం. టీ తాగిన తర్వాత
నేను 5 నిమిషాలు పుస్తకం చదువుతాను. పళ్ళు తోముకున్న తర్వాత నేను 2 నిమిషాలు మెడిటేషన్ చేస్తాను. ఈ చిన్న పద్ధతులు మీ మంచి అలవాట్లను మీ రోజువారీ జీవితంలో ఒక భాగంగా చేస్తాయి. ఈ ట్రిక్కే మిమ్మల్ని విజేతగా నిలబెడుతుంది. వ్యవస్థకు ప్రాధాన్యత. మనం తరచుగా నిర్లక్ష్యం చేసే ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. అదే సిస్టమ్స్. మనమందరం మన లక్ష్యాల వెనుక పరిగెత్తుతూ ఉంటాం. కానీ జేమ్స్ క్లియర్ ఏమంటారంటే, లక్ష్యాలు మంచివే, కానీ అసలు విజయం వ్యవస్థలలో ఉంది. ప్రతిరోజు మిమ్మల్ని సరైన దిశలో నడిపించే ఒక వ్యవస్థను మీరు నిర్మించాలి. ఉదాహరణకు, మీ లక్ష్యం బరువు తగ్గడం అయితే మీ వ్యవస్థ ప్రతిరోజు 30 నిమిషాలు నడవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, సమయానికి నిద్రపోవడం. మీ వ్యవస్థ సరైనదైతే లక్ష్యాలు వాటంతటా అవే నెరవేరుతాయి. వ్యవస్థ సరిగా లేకపోతే లక్ష్యాలు కేవలం కలలుగానే మిగిలిపోతాయి. కాబట్టి లక్ష్యం వెనుక పరుగెత్తడం మానేయండి. సరైన వ్యవస్థను రూపొందించండి మరియు మీ గమ్యాన్ని సులభతరం చేయండి. నిరాశను అధిగమించడం. చాలామంది ఓటమిని అంగీకరించే దశ గురించి మాట్లాడుకుందాం. దీనిని జేమ్స్ క్లియర్ దాగి ఉన్న సామర్థ్యం యొక్క పీఠభూమి అని అంటారు. ఇది మీరు కృషి చేస్తున్న ఫలితాలు కనిపించని సమయం. జిమ్కు వెళ్తారు, కానీ శరీరంలో పెద్ద మార్పు కనిపించదు. చదువుతారు, కానీ మంచి మార్కులు రావు. అప్పుడు నిరాశ కలుగుతుంది. నిజం చెప్పాలంటే ఇక్కడే చాలామంది వదిలేస్తారు. కానీ అసలు విజేతలకు తెలుసు, ఇది కేవలం సహనం వహించాల్సిన సమయం. మార్పు లోపల జరుగుతోంది, బయటకు కనిపించడానికి కొంచెం సమయం పడుతుంది. స్నేహితులారా, మీరు ఈ నిరాశ లోయను దాటితే మీ కష్టం యొక్క ఫలితం అకస్మాత్తుగా కనిపిస్తుంది. మంచు కరిగే ముందు ఉష్ణోగ్రత నెమ్మదిగా పెరుగుతుంది, ఆపై ఒక్కసారిగా అంతా మారిపోతుంది. ఆశ వదులుకోవద్దు, సహనంతో ఉండండి. మీ కృషి ఖచ్చితంగా ఫలిస్తుంది. ముగింపు. మిత్రులారా, మనం ఈ వీడియో చివరకు వచ్చేసాం. కానీ గుర్తుంచుకోండి, ఇది ముగింపు కాదు, ఒక కొత్త ప్రారంభం. జీవితాన్ని మార్చడానికి ఏదో ఒక ప్రత్యేక రోజు కోసం వేచి చూడవద్దని అటామిక్ హ్యాబిట్స్ మనకు నేర్పుతుంది. ఈ రోజు నుంచే చిన్న అలవాట్లను ప్రారంభించండి. రోజుకు కేవలం 1% మెరుగుదల. మీ గుర్తింపును మార్చుకోండి. మీ పరిసరాలను మీకు అనుకూలంగా మార్చుకోండి. మీ సిస్టమ్ను రూపొందించండి. మరియు అన్నిటికంటే ముఖ్యంగా నిరాశ పడకండి. ఈ పుస్తకం కేవలం అలవాట్ల గురించి మాత్రమే కాదు, ఇది ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త గుర్తింపు. పెద్ద విజయం చిన్న అడుగుల ద్వారానే సాధ్యమవుతుందని తెలిసిన కొత్త వ్యక్తిగా ఈ వీడియో తర్వాత మీరు నిలబడాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ప్రేరణ మరియు జ్ఞానం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు మిత్రులారా. త్వరలో కొత్త వీడియోతో కలుద్దాం.